ఇది ఒక చిన్న స్టోరీ మాతాజీ. ఒక దొంగ ఉంటాడు ఒక ఊర్లో. హ్మ్. అతను దొంగతనాలు చేసి ఆఖరకు వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు సన్యాసుల మాటలు మాత్రం కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళ బోధనలు మాత్రం వినొద్దు అని చెప్పింటాడు. ఉమ్, అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినాక మా రాజుగారి ఖజానాకే కన్నమేస్తాడు. ఉమ్, పెద్ద దొంగతనం చేసి ఇంకా ఒక చోటికి వస్తా ఉంటే ఇంటికి ఆయన ప్రతి దొంగతనంలో ఒక భాగము ఆ గ్రామ దేవతకు ఇస్తుంటాడు. అప్పుడు రాజభటులు వెంబడిస్తా ఉంటే అందుకు ఒక చోట భాగవత ప్రవచనం జరుగుతా ఉంటే వింటాడు. దేవతలు పాదాలు కింద కనిపించవు, భగవంతుని పాదాలు కనిపించవు అని భూమి మీద ఆనవు అని వింటాడు. అది మనసులో పెట్టుకొని ఇంకా ఈ దొంగని పట్టుకోవాలా అని గ్రామ దేవత వేషంలో ఒక స్త్రీని పంపిస్తారు. పంపిస్తే నేను దేవతను వచ్చినాను వాకిలి తీయంటే కిటికీలో నుండి చూస్తాడు. పాదాలు నేల కానింటాయంటే నన్ను పట్టుకోవడానికి రాజే ఈ ప్లాన్ వేసినాడు అని ఇంకా ఆ, నేను తీసుకోలేదమ్మా, ఎత్తుకుంటే నీకు అప్పుడే ఇస్తాను కదా అని చెప్పి పంపిస్తాడు. ఇంకా ఒక చిన్న వాక్యం భాగవతంలో విన్నందుకే ఇంత ఉమ్, శిక్ష నుండి బయటపడినాను అని ఇంకా ఒక ధామం చేరుకొని ఆయన పూర్తిగా మారిపోయి ఇంకా భాగవత ప్రవచనాలే వింటూ జీవితం కొనసాగిస్తాడు మాతాజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ, హరి బోల్ ఒక మాతాజీ. దొంగనే మారినప్పుడు మనము ఇన్ని రోజులుగా వింటున్నాము, మనము కూడా మారుతాము అని చెప్తున్నాం మాత. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ, హరి బోల్. అవును మాతాజీ, భక్తుల సాంగత్యంలో మనకు ఆ శక్తి అనేది వస్తుంది. వారి హృదయంలో విశ్వాసం, ప్రేమ మన హృదయంలో ప్రవేశించాయి. అందుకే భక్తుల ముఖత వినాలి. హరి బోల్.